హాయ్ హలో అందరికీ చూస్తున్నారు శివాన్ మ్యాస్టర్ వెల్స్. మీరు నైట్ అయితే నేను ఆ రూమ్లో ఉన్నానండి. చలి అయితే చాలా ఎక్కువగా పుట్టింది. మీరు ఈ వీడియో ఫుల్ మొత్తం చూడండి, ఎందుకంటే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మ్యాస్ట్రో సెటప్ కూడా మొత్తం పూర్తి అయిపోయింది. ఓబులవారిపల్లి టు గోవా NH 66లో ఇవాళ డే 6 అనుకుంటాను. టైం అయితే కనిపించదు, మొత్తానికి 7:15 ఏమో అయింది అక్కడ టైము. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ట్ అయిపోయాం ఆ పెట్రోల్ బంక్ నుంచి, వెళ్తూ ఉన్నాం. ఈ సర్వీస్ రోడ్లోనే నేషనల్ హైవేని కలుద్దాం. అక్కడెక్కడున్నాం చేసాం. మన నేషనల్ హైవే NH 48 పైకి వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే 278 కిలోమీటర్లు ఉంది. వెళ్ళిపోతాం ఈరోజు. ఎంత దూరం అయితే అంత దూరం. హైవే కింద అయితే ఊరు పక్కన చూసుకోవచ్చు, కలర్ఫుల్గా వేసేసారు ఇవన్నీ. వర్షం అయితే ఈరోజు పోట్లాడేట్టే కనిపిస్తూ ఉంది మొత్తం ప్రదేశం. సూర్య అయితే వర్షాకు భయపడి వెళ్ళిపోయాడు. వెదర్ అయితే చాలా వచ్చేసింది. బోర్డు అనగాడు దర్వాదు 204 కిలోమీటర్లు అంట. పూణే 769. వెళ్ళిపోదామా? పూణే టు ముంబై నేషనల్ హైవే కూడా ఇదేనండి, వెళ్ళిపోతుంది. కానీ మనకు వాటికి ఏం పని, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ గోవా. చూసుకోవచ్చు నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా పీస్ఫుల్గా, వెరీ అట్రాక్టివ్గా. వెదర్ అయితే సూపర్ కూల్గా ఉంది. అక్కడైతే కొండల పైన ఉన్నాయి మేఘాలు, కనిపించేంత దూరంలోనే కదులుతూ పోతూ ఉన్నాయి. వర్ష కాస్తగా పలకరిస్తూ ఉంది. సూర్య అయితే వద్దామా వద్దా అంటూ భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చాడండి సూర్య. చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేచర్కి ఎప్పటికీ ప్రణామం. లాస్ట్ రైడ్లో మనకు ఓబులవారిపల్లి టు నేపాల్ రైడ్లో ఈ వెస్ట్ బెంగాల్లో కనిపించాయి ఒక్క చెట్లు, ఒక్కలు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. చూసుకుంటే చుట్టుపక్కల అవే ఉన్నాయి, ఎందుకంటే ఇదంతా కూలెస్ట్ ప్లేస్ కాబట్టి. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇవే కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా మనకు. నేషనల్ హైవే పైన ఈ సైనింగ్ బోర్డు అర్థం ఏంటి అసలుకి? అదంటే కరెంట్ షాక్ అని. ఇంకా పైన ఉన్న క్యూబ్ అయితే ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేషనల్ హైవేలు అంటేనే నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే ఆ పక్కన కార్స్ వెళ్ళేదానికి, ఈ మిడిల్లో మిడ్ వెహికల్ వెళ్ళేదానికి, ఈ పక్కన పెద్ద ట్రక్కులు వెళ్ళేదానికి, ఇక ఈ పక్కన మన మ్యాస్ట్రో కోసమే వేసిన సపరేట్ లైన్ రోడ్డు. ఇక ఆ కింది పక్కన చూసుకుంటే సర్వీస్ రోడ్డు. అలా ఇటు పక్కన వెళ్ళే వాటికి 3 లైన్లుగా, ఇంకా అటు పక్కన వెళ్ళే వాటికి అంతే 3 లైన్లుగా. ఇంత వెడల్పుతో రోడ్డు నేషనల్ హైవేస్కే సాధ్యం. కాంటే మనము చూసాం ఓబులవారిపల్లి టు నేపాల్ రైడ్లో NH 16 సేమ్ ఇదే విధంగానే. కాకంటే ఇంకొన్ని నేషనల్ హైవేలు కూడా చూసాం అస్సాం ఆ ప్రాంతాల్లో. ఎంత దారుణం. వచ్చేసాం మనం, వెళ్ళిపోవచ్చు హుబ్లీకి కూడా. హుబ్లీ క్లాస్ అయిన నేషనల్ హైవేకి టోల్ బూత్ కూడా వచ్చేసింది. టోల్ బూత్ అహెడ్, ఇదే స్పెషల్గా కనిపించింది ఈ టోల్ బూత్ నేమ్ ప్లేట్. అంటే ఇదిగో చూస్తుంటే అక్కడేవో కనిపిస్తుంది ఇంకొక 1 కిలోమీటర్ దూరంలో. హాయ్ హలో చూసుకోవచ్చు. వెల్కమ్ టు గోవా. 367 కిలోమీటర్లు. కాకంటే ఇది మనం వెళ్ళాల్సిన గోవా కాదండి, ఎందుకంటే ఇది నేషనల్ హైవే 48. మనం వెళ్ళాల్సింది నేషనల్ హైవే 66. చేసాం మళ్ళీ ఎయిర్పోర్ట్లోకి. కాదండి, ఇది రోడ్డు విమానాలు తిరిగే ఎయిర్పోర్ట్ కాదు, వెహికల్స్ తిరిగే ఎయిర్పోర్ట్ లాంటి ప్రదేశం. టోల్ ప్లాజా, టోల్ బూత్. వెళ్ళిపోదాం. ఏ టోల్ బూత్ కూడా పేరు లేదు. లైన్ 5, లైన్ 6, లైన్ 7 అని ఉన్నాయి. అక్కడెక్కడో ఉంది వెల్కమ్ టు, అది ఏదో పేరుందండి, హెబ్బుల్లా టోల్ ప్లాజా అని. ఇక దాటేసుకొని వెళ్ళిపోతాం మన ప్లాజాని సక్సెస్ఫుల్గా. ఈ రోజులో ఇంకొకటి కనిపిస్తుందో కనిపించదో తెలీదు. రేపైతే తప్పకుండా కనిపించదు టోల్ ప్లాజా అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ నేషనల్ హైవే వీడి పక్క రూట్ను వెళ్ళిపోతాం మనము. ఇక ఇక్కడే లంచ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్ళిపోదాం. రోడ్డు అయితే చిన్నదైపోలేదు. మనం వచ్చేసాము సర్వీస్ రోడ్డు పైకి, నేషనల్ హైవే పైన నుంచి.
ఎందుకంటే ఈ దగ్గర నుంచి చూస్తూ వెళ్దామని. ఒక్క చెట్లు మన రైడ్లో గుట్టంతా ఎక్కుకుంటూ వచ్చేసాము. ఇలా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కనిపించింది అనాగోడు ట్రీ పార్క్ అండ్ జూ. లోపల ఉందేమో చూడాలి. మళ్ళీ జూ అంటే అవన్నీ ఉంటాయేమో, పక్షులు అన్నీ. వెళ్దామా? ప్రతి మంగళవారము రండి, అదే అనుకుంటాను అక్కడ రాసింది. నాకైతే అదే అనిపించింది నేను చదివేదానికి. మరి తెలియదు, మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చారేమో కామెంట్ చేయండి. హైవే ఎంత క్లాస్గా ఉందో, ఈ నేచర్లోని అందాలు తీసుకుంటే డబుల్ క్లాస్గా ఉన్నాయండి. వాళ్ళే అట్రాక్టివ్గా ఉన్నాయి అసలుకి. అక్కడెక్కడో కొండ, చిన్న చిన్న కొండలు. ఇదైతే ఉంది నేషనల్ హైవే కథ అంటే. ఇప్పుడు దాకా కొండ ఎక్కువ వచ్చినా ఇప్పుడు డౌన్గా ఉంది. ఇవే పొద్దుటి నుంచి అసలుకి చూపు ఇటు తిప్పనివ్వడం లేదు, ఇటువైపుగానే ఉంది. పడుకున గోవా 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 కాకంటే తెలియదు కదా దానికి. మంది NH66 వే అని. దేవీనగర్ అటు పోవాలి. గిరాయి ఇండియా సిరా. సిరా అంటే పెన్నులోని సిరా కాదు, ఊరైతే సిరా. 138. ఇటు వెళ్ళిపోవాలంటే యాడో మనం వచ్చే దారిలో అయితే కనిపించలేదు. ఇప్పుడు చూసుకుంటే ఇటు పచ్చని చిలకలు తోడుంటే ఆడే పాడే వయసు. నేషనల్ హైవే పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చిత్రనగరిలో. ట్రాఫిక్ అంతా ఇట సింగిల్ లైన్ వైపే వచ్చేసింది. చాలా రోజులు, చాలా నెలలే అయిపోయింది ఇలా నేషనల్ హైవేలని చూసి కలిసి. ఇక్కడ నేపాల్ రైడ్ లాస్ట్ తర్వాత మళ్ళీ ఇప్పుడే కదా వచ్చింది. ఇంకో సింగిల్ లైన్ రోడ్లోనే హెవీ వెహికల్స్ వెళ్తే ఈ వర్షాలకి మొత్తం ఇదో ఈ విధంగా ఉంటుంది. పైన ఇంకా మట్టి వేస్తూ చేస్తూ ఉన్నారు. అయినా కానీ నేను ఈ విధంగానే పోతా ఉన్నాను. ఆడకి కింద పడితే ఇంకంటే. ఆంధ్రప్రదేశ్ వెళ్ళే దారిలో ఈ ఊర్లు కనిపించాయి. ఎగ్జిట్ 1 కిలోమీటరు ఈ ఊర్లకు పోయేదానికి. ఈ 3 ఊర్లలో మీకు ఏ ఊరు వెరైటీగా కనిపించిందో చెప్పండి. వెళ్ళే హైవే పక్కన ఈ టెంపుల్ అయితే కనిపించింది. వచ్చే దారిలో ఇదేనండి కనిపించిన టెంపుల్. ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఫుల్ వైట్తో. వెళ్ళే దారిలో మాస్టర్ అక్కడ పార్క్ చేసి ఇటు పక్కకు వచ్చినాను. ఎందుకు వచ్చాను? చాలా రివర్ల తర్వాత ఈ రివర్లో కనిపించాయి నీళ్ళు. చాలానే చూస్తూ వచ్చాం కదా మనం, ఎక్కడ నీళ్ళు లేవు. ఇక్కడైతే NH48 చాలా బాగుందండి. NH16 మాదిరిగానే ఉంది. కాదంటే ఇక్కడ కనిపించలేదు నాకు. అంటే ట్రక్కు లేబై అంటే ట్రక్కులు పక్కన ఆపుకునే దానికే ప్లేసులు ఉన్నాయి NH16లో. ఇక్కడైతే అలాంటివి ఏం లేవు. రోడ్డు అయితే 2 లైన్ రోడ్డు. ఈ పక్కన 2 లైన్ రోడ్డు. రోడ్డు అయితే ఇంచుమించు అంతే NH. అంటే అయ్యే ట్రక్ లేబై. అక్కడ మనం చూసాం కదా పెద్ద పెద్ద పార్కింగ్ స్లాట్లు ట్రక్కుల కోసం. అలాంటివి అయితే చాలా సూపర్గా ఉంది. ఇక ఇక్కడ చూసుకుంటే ఇంకా సూపర్గా నీటి ప్రవాహం. ఇది ఒక ఏరియేమో, చాలా బాగుందండి. ఇలా చూస్తూ ఈ నదేనండి తుంగభద్ర. తుంగభద్ర నది కర్ణాటకలో. ఇది ఎక్కడ కలుస్తుందో చెప్పండి. చూశాను, పెన్నా నది చూశాను, నర్మదా, గంగా, యమున చూశాను, తుంగభద్ర అక్కడే చూసేసాను. ఇంకా ఎన్ని నదులు ఉన్నాయి. ఇంటికి వచ్చేసానండి. నేషనల్ హైవే అయితే రిపేర్ ఏం లేదు, బాగానే ఉంది. ఇప్పటిదాకా మనం ఇరానీ ఛాయ్ అనేది తాగింటాము. ఇప్పుడు ఇరానీ ఊరైతే ఉంది. ఇక్కడ ఏమన్నా హోటల్స్ ఉంటాయేమో అని కిందికి వచ్చాను. టైం అయితే అయింది, లంచ్ టైం 1:30 అయిపోయింది. ఇక్కడ ఏమన్నా ఉంటే తినేసి మన రైడ్ కంటిన్యూ చేద్దాం.
హైవే కిందే అండి, ఎంటర్ అయ్యాం కదా ఆ ఊర్లోనే. ఇదిగో ఈ హోటల్లోనే ఇప్పుడు లంచ్ అయితే చేశాను. టైము 2:40 అయింది, వెళ్ళిపోదాం. ఇక్కడ లంచ్ చేశానా, తిన్నంత అయితే పెట్టాడు. అన్నము సాంబారు ఇంకొన్ని 50 రూపాయలు తీసుకున్నారు. కానీ పొద్దున వరస్ట్ అంటే వరస్ట్ జీరా రైస్ చెప్పాను, దానికి 80 రూపాయలు తీసుకున్నాడు. డబ్బు తీసుకున్నందుకు కాదు, కాకంటే అది ఉంది చూడండి. అసలు ఇంతవరకు పోయిన నేపాల్ రైడ్లో కూడా ఆ విధంగా ఎక్కడా తినలే, అంత వరస్ట్గా ఉండింది అది. ఇక మన రైడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇంకా సక్సెస్ఫుల్గా ఈరోజు ఇంకో టోల్ గేట్ కూడా వచ్చేసింది. 1 కిలోమీటర్ ఉంది. ఎందుకు సర్వీస్ రోడ్లోకి వచ్చేసాను అంటే, మనం ఇక ఈ NH48కి బాయ్ బాయ్ చెప్పే సమయం అయింది. ఇంకొక రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యి మన డెస్టినేషన్ వైపు వెళ్తూ ఉన్నాము. అందుకు NH48ని ఇంకా ఈ NH48 ఇంకెక్కలేము. ఇంకెప్పుడు నెక్స్ట్ వేరే రైడ్లలో ఏమన్నా తగులుతుందేమో చూద్దాము. రోడ్ అయితే వచ్చినంత దూరం ఆల్వేస్ సూపర్ అంటే సూపర్గానే ఉండింది. బాయ్ బాయ్ NH48కి బాయ్ బాయ్. ఇక ఈ రూట్న వెళ్ళిపోదాం. ఇంకాస్త ముందుకు వెళ్ళినా కానీ ఇంకొక 5 కిలోమీటర్లలో మళ్ళీ మనము ఈ రూట్లో వెళ్ళే దారికే జాయిన్ కావాలి. అందుకని ఇక్కడి నుంచే ఇలా వెళుతున్నాం. ఇటు వెళ్ళి మళ్ళీ ఇటు రావాలా, అందుకని ఇటే పోతా ఉన్నాను. ఒక 2-3 కిలోమీటర్ల డిఫరెన్స్ అంతేను. ఇక NH48 బాయ్ బాయ్. వీలైతే ఇంకెప్పుడన్నా కలుద్దాం మన మాస్టర్తో. ఇంకెప్పుడన్నా అంటే ఇంకా బహుశా ఈ NH45కి ఇంకా టచ్ కాలేమేమో. టోల్ ప్లాజా అయితే అదో అక్కడ ఉంది. ఇంకా మనం వెళ్ళే రూట్లలో టోల్ ప్లాజా ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే నేషనల్ హైవేస్ కాదు అవి. మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ మొక్కజొన్న తోటలే. ఇంకో ఇటువైపు అటువైపు అక్కడ వచ్చే దారమ్మిడితే అయ్యే అక్కడ ముందు పక్కన కూడా అక్కడ, అది అంతా మొత్తం మొక్కజొన్న తోటలేనండి. చూద్దాం మరి మొక్కజొన్న తోటల్ని. మొత్తం నీళ్ళు లేకేమో ఎండిపోయి ఉన్నాయి. ఆడపాములు ఉంటాయో ఇంటిల్లో. ఇదిగో మొక్కజొన్న కంకులు ఇవి ఉన్నాయా చచ్చినాయా అసలుకి. ఏ రైతుల్ని చూసినా ఎవరున్నా చూసినా కానీ కొట్టి ఆడ బారేస్తారు మనల్ని. ఎందుకంటే చూసుకోవచ్చు ముదిరిపోయి ఉన్నాయేమో కానీ. ఏనాడు మొత్తం మొక్కజొన్న తోటలో ముదిరిన చీకట్లలో ఆ పాట గుర్తొస్తుంది. మొత్తానికైతే దొంగతనం అయితే చేసేసాను, వాటైతే తెంపుకొని వచ్చేసాను. పొల్యూషన్ లేని వాతావరణంలోనే ప్రయాణము. మొత్తం పంట పొలాలే, వాటి మధ్యనే ప్రయాణం. సూర్య గట్టిగానే ఉన్నాడు, అప్పుడప్పుడు మేఘా వస్తున్నాడు. ఇక వెళ్ళే రోడ్డు చూసుకుంటే ఈ విధంగానే ఉంది. అక్కడి నుంచి ఆ మొక్కజొన్న తోట దాటి ఒక 500 మీటర్లు వచ్చింటాను. ఆ తర్వాత నుంచి ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ల నుంచి మొత్తం ఈ విధంగానే ఉంది. ఒక ఊరైతే వచ్చింది, ఆ ఊర్లో బ్రిక్స్ వేశారు. మిగతా రోడ్డు అయితే ఈ విధంగానే. రోడ్డో తెలీదు, ఇది ఇంకేంటో తెలీదు. ఇలా వెళ్ళిపోతూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ ఆనియన్ వేశారు, చిన్న చిన్న ఆనియన్స్ కానీ అన్నీ. వచ్చేసాం మనం వెళ్ళే రోడ్డు వైపు. మనం అట్ట తిరుక్కొని వచ్చాం కానీ ఈ రోడ్లోనే కలవాలి. మనం ఇట్టే స్ట్రైట్గా వచ్చేసాం కాబట్టి ఈ రోడ్డు మీద నుంచే ఇక మన డెస్టినేషన్ వైపు స్ట్రైట్గా ఇదే స్టేట్ హైవే ఇలా వెళ్ళిపోదాం. సూర్య అయితే పక్కపట్టే ఉన్నాడు. టైం అయితే 5 అయింది, సూర్య ఇంకా ఉన్నాడు. ఎంత దూరంలో ఏ ఊరుందో అక్కడ ఏం కనిపించడం లేదు. హైవే అయితే బాగానే ఉంది, స్టేట్ హైవే. మొత్తం అడవి మార్గమే. ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఉంది రోడ్డు పక్కనే. మరి ఏంటో తెలియదు అవి. మొత్తం ఇటువైపు అడివే, అటువైపు అడివే. నెమళ్ళ అరుపులు అయితే వినిపిస్తున్నాయి. ఒక్క నెమలి కూడా కాని రాలేదు 4 రోజుల నుంచి. వెళ్తూ ఉన్నాం. కొండ అయితే కొండల మాదిరిగానే ఉంది ఈ రోడ్డు. అయ్యయ్యో ఏంటి ఇవి అసలుకి ఎందుకు వేశారు ఈ విధంగా అర్థం కాలేదు నాకైతే. ఎందుకని అంటారు
మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. ఈ హైవేలో స్టేట్ హైవేలో కూడా వచ్చేసిందిగా టోల్ ప్లాజా. 1 కిలోమీటర్ హెడ్ అక్కడెక్కడో కనిపిస్తా ఉండదు. ఓ కదలకుండా అదేనండి టోల్ ప్లాజా. టోల్ ప్లాజా అయితే మ్యాప్లో చూపిలేదు. ఊర్లు కూడా ఊరికే 1-2 ఇండ్లు మాదిరిగా చూపించండి. డాబాలు అయితే 1-2 ఉన్నాయి. సూర్య అయితే ఉంటాడు ఇంకొక గంట వరకు. ఈలోపే మనము సూర్య కంటే ముందే ఈరోజు చోటు వెతుక్కోవాలి. వచ్చేసాం ఈ రోజుట్లోని 2వ టోల్ ప్లాజా. ఆ పేరు కూడా కనిపించదులేండి, నీడ కట్టుంది అది చూసుకోవచ్చు. ఎయిర్పోర్ట్ లాంటి రోడ్డు ఏం లేదు, మామూలు రోడ్డే ఇది. సక్సెస్ఫుల్గా 2 టోల్ ప్లాజాలు అయితే దాటేసాం. హాయ్ సిస్టర్. ఈ టోల్ ప్లాజా అయితే స్టేట్ హైవేలో ఉంది ఒక మోస్తారుగానే. ఇదైతే కర్ణాటక రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంతేనండి, అమ్ముతా ఉండారన్నీ. వెళ్దాం అటువైపుగా. అదే సాయంత్రం మనం వెళ్తున్న హైవే. 5:30కి అయితే ఈ ప్లేస్కి వచ్చేసానా. ఇంకా ఈ ఊరి వాళ్ళే నేను అటు సైడ్ వెళ్తుంటే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడికి వచ్చి మాట్లాడి అన్ని వివరం కనుక్కొని అని చెప్పారు. నేను ఇంకా ముందు పెట్రోల్ బంక్ జస్ట్ 1 కిలోమీటర్లో అవతల పెట్రోల్ పంప్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. నైట్ ఉండేందుకు అంటే ఎందుకు, ఇక్కడే గుడి ఉంది కదా, ఇక్కడే ఉంటూలే అని చెప్పారు. నాకు కూడా ఇక్కడే ఉండడం బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ముందు పక్క ఉండే పెట్రోల్ బంక్ ఫుల్లీ ఓపెన్. అసలు నిన్న ఉన్న పెట్రోల్ పంప్ మాదిరిగా లేదు. జస్ట్ పెట్రోల్ ట్యాంకులకి రేకు వేసేసారు, షెడ్ అంతే. మిగతా షెడ్ అంటే ఏం లేదు. రూమ్ కూడా అంటే చిన్నదిగా ఒక రూమ్ ఉండదు అంతే, స్టాఫ్ వాళ్ళ ఆఫీస్ రూమ్. ఇంకా అంతకు మించి ఏం లేదు. దాంతో పోల్చుకుంటే ఇదే బెస్ట్లే అనుకొని, ఏమో తెలీదు వర్ష ఏ ఇబ్బంది పెడుతుందో, రాత్రి మాదిరిగా ఏడ కోపడుతుందో అని చెప్పి జస్ట్ వర్ష పైన నమ్మకం లేక ఇంకా నేను ఇక్కడే ఉండడం మంచిది అనుకున్నాను. వాళ్ళు కూడా ఉండులే, ఏ ఇబ్బంది లేదు అని చెప్పారు. ఇది జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్. విశాలంగా ఉంది. ఎక్కడైనా మన టెంట్లు వేసుకోవచ్చు. కాంటి పురుగులే చూడండి ఎన్ని ఉన్నాయి. ఓపెన్గా అయినా పనుకోవచ్చు, కాంటి పురుగులు ఇబ్బంది. అందుకని చెప్పి ఇక్కడే ఆ పక్కన ఈ పక్క ఇక్కడే టెంట్ వేసుకొని ఇక ఇక్కడే స్టే చేద్దాం. ఇంకా నైట్ డిన్నర్ అంటారా, జస్ట్ లైక్ ఉన్నాయి కొన్ని స్నాక్స్ ఉన్నాయి, అవి తినేసి పడుకోవడమే. గుడ్ నైట్. ఈరోజైతే చేరుకున్నాం కర్ణాటక అలదగిరి క్రాస్ కంటే కాస్త ముందు పక్కన. రేపు వెళ్ళే మన రూటు సోరద సిద్ధపూర్ మీదుగా మన డెస్టినేషన్ అయిన మురుదేశ్వర్, అక్కడి నుంచి గోవా.